దేశవ్యాప్తంగా సినీ ప్రియులకు ఆసక్తిని రేపుతున్న సినిమా రామాయణ. హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ మూవీ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారతీయ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు నితేష్ తివారీ మొత్తం 3 భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఇందులో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీత పాత్రలో నేచురల్ స్టార్ సాయి పల్లవి, రావణ్ణిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటించనున్నారని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నట్లుగా ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఈ సినిమాను గురించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. భారతీయ సినీ పరిశ్రమలో ఈ ఇతిహాస గాథను వెండితెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నటీనటులందరి లుక్ టెస్ట్, వాయిస్ టెస్ట్ తదితర కార్యక్రమాలు పూర్తయ్యాయని అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రకటన ముహూర్తానికి డేట్స్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న ఈ మూవీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. అదే రోజున ఈ మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారట. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట డైరెక్టర్ నితేష్ తివారీ. ఈ సినిమాను నమితా మల్హోత్రా, మధు మంతెనా, అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని ప్రచారం కూడా వినిపిస్తుంది. ఇటీవల సాయి పల్లవి ముంబై వెళ్లడంతో రామాయణ సినిమా గురించి అని ప్రచారం నడిచింది. అయితే కొన్ని రోజులకే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారని, సీత పాత్రలో జాన్వీ కపూర్ ను ఎంపిక చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. రామాయణ ఇతిహాస ఆధారంగా ఇప్పటికే తెలుగు, హిందీలో అనేక చిత్రాలు వచ్చాయి. అలాగే బుల్లితెరపై వచ్చిన రామాయణం సీరియల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నితేష్ తివారీ తెరకెక్కించబోయే రామాయణం ఎలా ఉంటుందో చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావు తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా గురించి దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దేశంలోని పలు ప్రాంతాల్లో రామాయణాన్ని అవమానించేలా ఈ సినిమాలోని డైలాగ్స్ ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో చిత్ర బృందం క్షమాపణలు చెప్పడం జరిగింది.